అందరికీ వందనాలండి. దేవుని వాక్యం విందాం. యెషయా గ్రంథం మనం 57 అధ్యాయాల వరకు మనం ధ్యానం చేశాం. ఆఖరు భాగం సార్వత్రికమైన విడుదల అనే భాగాన్ని మనం 58 నుండి 66 అధ్యాయాల వరకు ఉన్న భాగాన్ని, సార్వత్రిక విడుదల అనే భాగాన్ని మనం చదువుకుందాం. 58వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. నా మార్గముల యందు తెలుసుకొన కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయింతురు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, ఉన్నారు, ఆరాధనలో సహాయం చేశారు. స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖనాల్లోంచి కొన్ని తేగటగా నీ మాటలు మాకు వినిపించి మహిమ పొందమని, నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందుదురని, సర్వసత్యములోకి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 58 నుంచి 66 వరకు ఉన్న భాగాల్ని సార్వత్రిక విడుదల, సార్వత్రిక విమోచన, యూనివర్సల్ రిడెంప్షన్ అంటాం. ఈ భాగంలో 58వ అధ్యాయము ఉపవాసాన్ని గురించి వ్రాయబడింది. 58వ అధ్యాయము ఉపవాసం. ఇదేంటి మధ్యలో ఉపవాసం గొడవ ఏంటి? అసలు ఉపవాసం గొడవ ఎక్కడెందుకు వచ్చింది అంటే, ఇశ్రాయేలీయులు సంవత్సరానికి 4 నెలలలో ఉపవాసం చేసే అలవాటు వాళ్ళకుంది. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇశ్రాయేలీయులకు వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు మొదట అషూరు చెరలోకి వెళ్ళారు, ఆ తర్వాత బబులోను చెరలోకి వెళ్ళారు. ఈ చెరకాలము 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఈ 4 సంవత్సరానికి 4 దఫాలుగా, అంటే 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెలలో వాళ్ళు ఉపవాసాలు చేసేవారు. ప్రతి దానికి వెనక పెద్ద కారణాలు ఉన్నాయి. నాకు ఇంకా టైం 30 నిమిషాలే ఉంది కాబట్టి కారణాలు చెప్పను. 4వ నెలలో ఉపవాసం ఎందుకు, 5వ నెల ఉపవాసం ఎందుకు, 7వ నెలలో ఎందుకు, 10వ నెలలో ఎందుకు, దేవుని చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా మనం ఆలోచన చేయొచ్చు. ఉపవాసం అనేది చేస్తున్నారు ఇశ్రాయేలీయులు. కారణం ఏంటి? మొదటి 2 వచనాల్లో చదువుకున్నాం. కారణం ఏంటి అంటే, 2వ వచనం, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. ఎందుకు ఉపవాసం చేస్తున్నారు వాళ్ళు? న్యాయమైన తీర్పులు తీర్చు ప్రభువా, మాకు న్యాయమైన తీర్పు తీర్చు అని వారు ఉపవాసము చేస్తున్నారు.
వాళ్ళు ఉపవాసం చేయడం అనేది చాలా విలువైంది. అదే సమయంలో ఇశ్రాయేలీలలో 2 తెగలు ఉన్నారు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. పరిసయ్యులకి వారానికి 2 సార్లు ఉపవాసం చేసే అలవాటు ఉంది, సంవత్సరానికి కాదు. అర్థమవుతుందా? పరిసయ్యులకి వారానికి 2 సార్లు ఉపవాసం చేసే అలవాటు ఉంది. చదువుతారు ఒక మాట, లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు. ఏం చేస్తున్నాడంట? వారానికి ఎన్నిసార్లట చెప్పండమ్మా? ఎందుకు ఉపవాసం? ఎందుకు? దేవుని దగ్గర నుంచి న్యాయం పొందుకోవడానికి, దేవుడు మనకు సహాయము చేయడానికి. కథంతా మిషన్ ఖాళీ ఇవ్వడం. అర్థమవుతుందా? ఉపవాసం ఏంటి? మిషన్ ఖాళీ ఇవ్వండి కథంతా. ఏ మిషన్కే? డైజెస్టివ్ మిషన్కే కాస్తంత ఖాళీ ఇవ్వండి. ఖాళీ ఇస్తేనంట, ఒక ఆయన చెప్తున్నాడు మొన్న, లంకనం దివ్య ఔషధం అంట. లంకనం దివ్య ఔషధం. ఇది వరకు జ్వరం వస్తే ఏమనివ్వరంటే లంకనాలు. పిల్లోడండి బాబు 5 లంకనాలు చేసాడండి అనేవారు. ఇప్పుడు బెళ్ళేసేయడం, ఇడ్లీ పెట్టేయచ్చండి, పూరి తినేయచ్చండి, చపాతీ తినేయచ్చండి, తినండి. అస్సలు ఖాళీ మాత్రమేమో, అస్సలు ఖాళీ మాత్రమేమో. దయచేసి ఉపవాసం అంటే భోజనం మానేయడం ఒక్కడమే కాదు. ఉపవాసం అంటే దానికి కారణాలు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే జీవించుట, అంటే దేవునికి దగ్గరగా సమీపంగా ఉండడం ఉపవాసం, అసలు ఉపవాసం. కాబట్టి వారానికి 2 సార్లు ఉపవాసం చేయడం అంటే నిజంగా చెప్పండి, అది మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా? నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, హైందవ సహోదరి. సార్ నేను 4 సార్లు ఉపవాసం చేస్తానని చెప్పింది. ఎన్నిసార్లు చేస్తుందంట? 4 సార్లు అంట. అయ్యి బాబాయ్ ఎలా ఉంటున్నావమ్మా అంటే, అంతేనండి ప్రార్థన చేసుకుంటాను 4 సార్లు ఉపవాసం అంట. ఉపవాసము చాలా ప్రాముఖ్యమైంది దేవుని పిల్లలకి. ఒకసారి ఒక దెయ్యం పట్టుకున్న వాడిని యేసు ప్రభు వారి దగ్గర, శిష్యుల దగ్గర తెచ్చారు. యేసు ప్రభు శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఏదో వాళ్ళకు వచ్చిన ప్రార్థన వాళ్ళు చేశారు, కానీ దెయ్యం వాడిని వదిలిపెట్టిపోవాలా. ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు అంటాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల నేను మీతో ఎంతకాలం ఉంటాను అని ఆ సాతానుని గద్దిస్తే సాతాను పోయింది, అతను విలవెల్లాడించి కింద పడేసి పోయింది. అందరూ ఏమనుకున్నారంటే చచ్చిపోయాడు అనుకున్నారు. శిష్యులు తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, నాయనా ఇది ఎలా సాధ్యం అంటే ప్రభు చెప్పాడు, ప్రార్థన వలననే అంటాడు. ఫుట్ నోట్లో ఉపవాసము వలననే అంటాడు. కాబట్టి కొన్ని జటిలమైన క్లిష్టమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఎవరికి చెప్పకుండా ఉపవాసం చేయాలి. కానీ మనం చేసే ఉపవాసం ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం అంటే ఏంటి? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు. కాబట్టి మనుషులకు కనబడాలని ఉపవాసం చేయకండి అంటున్నారమ్మా. అప్పుడప్పుడు భోజనాలు, కొంతమంది భోజనాన్ని పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాం. ఒకసారి అడిగాను మా స్నేహితుడిని, ఏంట్రా భోజనాలు ఏంటి, టిఫిన్లు ఏంటంటే టిఫిన్లు ఉపవాసం చేసేవాడికి అంటున్నాడు. భోజనాలు ఏంట్రా, టిఫిన్లు ఏంటంటే అంటున్నాడు. టిఫిన్లు అంటే ఎవరికంట? ఉపవాసం చేసేవాడికి టిఫిన్ ఏంటి? కాబట్టి చేస్తే కరెక్ట్గా ఉపవాసం చేయాలి, లేదంటే మానేసేయాలి. ఉపవాసం చేయలేనంత మాత్రం నేను నరకానికి మాత్రం ప్రభు పంపించడం, అది గుర్తుపెట్టుకోండి. కానీ నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో సాతానును జయించాలంటే, కొన్ని పరిస్థితులను జయించి బయటికి రావాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అది ప్రభు చూస్తాడు. నీ రహస్యమందు చూచు నీ తండ్రి అన్నాడు. యేసు ప్రభు వారి సేవా ప్రారంభానికి ఎన్ని రోజులు ఉపవాసం చేశాడు? అదే మత్తయి సువార్త ఒక పేజీ వెనక తిప్పండి, 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు? 40 దినములు అంటే 40
రాత్రులు ఉపవాసముండిన పిమ్మట యేసుప్రభు వారు ఎంతకాలం ఉన్నాడట? 40 దినములు 40 రాత్రులు. అంటే 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడట. ఎవరు? యేసుప్రభు వారు. ఎవరైనా శరీరధారి అయిన ప్రభు. శరీరంలో ఉన్న మనం కూడా ఏముండాలి? అవసరమైతే, అది నీకు తోస్తే, నీకు అవసరమైతే. కానీ వాక్యం చెప్తుంది పరిసయ్యులు వారానికి 2 సార్లు ఉపవాసం. ఇశ్రాయేలీలు ఖచ్చితంగా 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. ఖచ్చితంగా ఇంకా అంతే, తేడా లేదు. ఇంకా అపోస్తలులు కూడా ఉపవాసం ఉన్నారా అంటే ఉన్నారు. ఇప్పుడు మనం పాటించేది ఏది? క్రొత్త నిబంధన, అపోస్తలుల విధానం. అపోస్తలులు ఉపవాసం ఉన్నారా? ఉన్నారు. ఎలా ఉన్నారు? ఉపవాసం ఉండి ప్రభువుని సేవించారంట. ఎలా? ఏం చేశారు? చదవండి ఒక్క మాట. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. అంత్యోకయలో ఉన్న, మొదటి నుంచి చదువుతున్నాను. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగెర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. అంటే ఉపవాసము చేయడం ఒక్కటే కాదు, ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేశారు. అపోస్తలులు చేసిన విధానం ఏంటి? ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేశారు. ఉపవాసం చేసినట్లు ఏదో బిక్కమొఖం పెట్టుకొని, అయ్యి బాబోయ్ నేను పెద్ద ఏదో ఉపవాసం చేసేస్తున్నాను, మొత్తం ప్రపంచ భారాన్ని నేనే మోసేస్తున్నాను అన్నట్టుగా ఇది కాదు. ప్రభువును సేవిస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు. అర్థమవుతుందా? ప్రభువును సేవిస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యం చెబుతూ ఒక మాట అన్నాడు. తరచూ ఉపవాసం చేశానన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం ఏమన్నాడు? ప్రయాసతోనూ కష్టములతోనూ తరచూ జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ. ఏమండి? ఉపవాసం ఎలా చేసేవాడంట? తరచుగా. కాబట్టి రండి యెషయా గ్రంథం 58వ అధ్యాయానికి వచ్చేయండి. మనం అక్కడ ఆగలేము. తరచుగా ఉపవాసం చేసిన పౌలును చూస్తున్నాం. ఉపవాసం ఉండి ప్రభువుని సేవించిన అపోస్తలులను చూస్తున్నాం. లేక అంత్యోకయబడ సంఘములో ఉన్న పెద్దలను మనం చూస్తున్నాం. 40 దినాలు ఉపవాసం చేసిన ప్రభువుని చూసాం. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్న పరిసయ్యుని చూసాం. సంవత్సరానికి 4 సార్లు ఉపవాసం చేస్తున్న ఇశ్రాయేలీల్ని చూసాం. అంటే వీళ్ళందరూ చేశారంటే మనం చెయ్యాలనా వద్దనా? డిసైడ్ మీ చేతిలోనే ఉంది. చెయ్యాలో చేయకూడదో మీరే నిర్ణయించుకోండి. రైట్. ఇప్పుడు 58వ అధ్యాయంలో ఉపవాసం గురించి చెబుతూ, ఉపవాసము వేషధారణతో చేయకూడదు అని చెప్పాడు. 3వ వచనం చదవండి. 58:3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు కదా? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు ఉపవాసం అని పేరు పెట్టుకుని ఆ రోజున ఏం చేస్తారంట? వ్యాపారం చేస్తారంట. కానీ అపోస్తలులు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రభువుని సేవించారు. ప్రభువుని సేవించారా? వ్యాపారం చేశారా? కాబట్టి మనకేం కావాలంటే 10ంటికి మీటింగ్ కాబట్టి 10:30 వరకు పాటలు పాడతారు కాబట్టి 11 వరకు వాక్యం చెప్తారు కాబట్టి ఆరాధన వాక్యం 11:30కి వెళ్తే రొట్టె దొరికేద్ది మనకి. ఎన్నింటికి వెళ్తే చెప్పండి? 11:30కి వెళ్తే రొట్టె దొరికేద్ది. ఏంటిది చెప్పండి? సరైన ఉపవాసమేనా లేక సరైన విధానమేనా? కాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కాదు, ఒక్కొక్కసారి పీక మీద కొన్ని ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ప్రభువు కూడా చూస్తాడు, ప్రభు కూడా మనకి మేలే చేస్తాడు. అప్పుడు ప్రభు అంత కోపిష్టి ముక్కోపేయం కాదు ఆయన.
వాడికి ఉన్న పరిస్థితిని బట్టి వాడు అలా చేసాడని ప్రభువు కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడు కొన్ని విషయాల్లో. కానీ పని కట్టుకుని 11:30కి వెళ్దాంలే కంగారేంటి, 12ంటికి వెళ్దాంలే కంగారేంటి అనుకుంటే కనుక రేపొద్దున దానికి వచ్చే మొట్టికాయలు నువ్వే భరించాలి. ఈ మాట నేను చెప్పకపోతే తప్పు నాది. అర్థమవుతుందా? సమయాన్ని స్కూల్కి ఎలాగెళ్తాం? సమయానికి. కాలేజీకి ఎలాగెళ్తాం? సమయానికి. డ్యూటీకి ఎలాగెళ్తాం? సమయానికి. వ్యాపారానికి సమయానికి. కొట్టుకాడకి సమయానికి. అవునా కదా? మరి మందిరానికి అంటే ఇక్కడ ఎవడో మానిటర్ చేసేవాళ్ళు లేడు, ఇక్కడ ఎవడో తిట్టేవాళ్ళు లేడు, ఇక్కడ బాస్ లేడు అనుకుంటున్నారు. కానీ కనబడని బాస్ ఉన్నాడు ఇక్కడ. ఎవరైనా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అంటే ప్రభువు మన మధ్యలో కూర్చుని ఎవడ ముందు వచ్చాడు, ఎవడ ఆలస్యంగా వచ్చాడు, లెక్క ఎవరి దగ్గర ఉందో ఇప్పుడు చెప్పండి. ప్రభు దగ్గర ఉంది. కాబట్టి ఆ లెక్క చెప్పాలనే భయంతో రండి అందరూ. ఎందుకండి ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు. నిన్న 3 కుర్రోళ్ళు రావులపాలెం గోదావరిలోకి స్నానానికి వెళ్ళి 3 గల్లంత అయిపోయారు. కోటీశ్వరులు పిల్లలు. ఇన్ఫర్మేషన్ చదివితేనే భయం వేసింది నాకు. సరదాగా సెలవులు కదా అని ఈతకెళ్ళారు, ఇంకా రాలా బయటికి. 2 దొరికారు, ఇంకొకళ్ళు దొరకలా. గజ ఈతగాళ్ళు ఇంకా వాళ్ళ కోసం చేస్తున్నారు, గాలింపు చేస్తున్నారు. కాబట్టి ప్రాణం అనేది చాలా అల్పమండి. స్వల్పమైన జీవితంలో మనము క్రమంలోకి రావాలి అంటాడు. మీరు ఉపవాసం అని చెప్పారు, వ్యాపారం చేస్తున్నారు. ఉపవాసం అని చెప్పారు, వ్యాపారం చేస్తున్నారు. మీరు ఉపవాసం అని చెప్పారు, కూలోళ్ళని పనికి పిలిచి వాళ్ళకి బరువైన మోపులు ఎత్తేస్తున్నారంట. ఏమెత్తేస్తున్నారంట? కఠినమైన పని చేయిస్తున్నారంట. చూడండి, కూలివాడే కదా, వాడు నా దగ్గరికి వచ్చాడు, నేను 600 జీతం ఇస్తున్నాను, 500 జీతం ఇస్తున్నాను కదని ఇష్టం వచ్చినట్టు బలమైన బారకమైన పని వారికి చెప్పేయకూడదు. ఎందుకు చేయడు? కొంతమంది బలహీనలు ఉంటారు, కొంతమంది ఇబ్బంది కలిగిన వారు ఉంటారు. ఆలోచించాలి. అంతేగాని కూలి పనికి వచ్చాడు కదా తొక్కు నారలాగేయాలి అనుకోకూడదు. అర్థమవుతుందా? ఏముంది బైబిల్ చూడండి అక్కడ. మీ పనివారి చేత కఠినమైన పని చేయిందురు. మళ్ళీ ఉపవాసాలు చేసేస్తారు. ఏం చేస్తారంట? ఉపవాసం చేసేస్తారంట, కఠినమైన పని చేయించేస్తారంట. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు. ఈ గుద్దులాడుకునేవాడికి ఉపవాసం ఎందుకంటే? గుద్దులాడేవాడికి ఉపవాసం అవసరమా? ఈ గుద్దులాటలో ఇవన్నీ ఉన్నవాడికి అవసరం ఉపవాసం లేదు. వాడు ఉపవాసం చేసిన ప్రయోజనం లేదు. 5వ వచనానికి వచ్చేయండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని చెప్పి ఆయనకు ఉపవాసమైనటువంటి ఇష్టమైన ఉపవాసం ఏంటో 6వ వచనంలో చెప్పాడు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట అంటే ఎవడైనా బాధలో ఉన్నాడని తెలిసినప్పుడు నీకు తోచిన సహాయం వాడికి చేయడం ఒక రకమైన ఉపవాసం. దుర్మార్గులు ఎవరో వాడిని బాధ పెట్టారు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నువ్వు కూడా ఇంకో రాయేయడం కాదు, వాడిని ఏం చేయాలంట? ఆ కట్ల నుంచి విడుదల చేయాలి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులో తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విడగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. 7వ వచనం. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకుండుటయు, దిక్కుమాలిన బేదలకు నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన. అంతే. కాబట్టి ఉపవాసం అంటే ఏంటో చాలా క్లియర్గా చెప్పాడు. ఉపవాసం చేయడం అంటే అన్నం తినడం మాత్రం మానేయడం మాత్రమే కాదు. భోంచేసి అయ్యి బాబు నేను కఠినమైన ఉపవాసం చేసేస్తున్నానండి. కఠినమైన ఉపవాసం చేసే గుద్దులాడే, కఠినమైన ఉపవాసం చేసే గుద్దులాడే. ఎవడ కావాలన్నాడు ఈ ఉపవాసం? కఠినమైన ఉపవాసం చేసి ఎవడో ఒక నెత్తి మీద బరువు పెట్టాయి. అవసరమా ఈ ఉపవాసం? కాబట్టి చెప్పాడు, ఇశ్రాయేలులారా మీరు సంవత్సరానికి 4 సార్లు ఉపవాసం చేస్తున్నారు కానీ క్రమమైన పద్ధతిలో ఉపవాసము చేయట్లేదు. క్రమమైన పద్ధతిలో ఉపవాసం చేయండి.
అప్పుడు ప్రభు మీకు ఏం చేస్తాడంటే 10వ వచనం, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటవలను ఉందువు. ఎంత మంచి ఆశీర్వాదం అండి. కాబట్టి దేవుణ్ణి నమ్మాను కదా అని చెప్పి మోసపోకండి. క్రమమైన ఉపవాసం చేస్తే మనల్ని ఎల్లప్పుడూ ఉబుకుచుండే నీటి ఊటగా చేస్తాడంట. ఆరిపోదు మనం ఊట. చెప్పాడు అక్కడ, క్షామకాలమున కూడా అంటే కరువు కాలంలో కూడా నిన్ను తృప్తిపరుస్తాడట దేవుడు. ఒకవేళ గాఢాంధకారం వచ్చినా కూడా ఆయన నీకు మధ్యాహ్నము వెలుగు వలె ఉంటాడు. అది అక్కడ 58వ అధ్యాయంలో ఉపవాసం కోసం రాయబడింది. 59వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే ఇశ్రాయేలీయుల యొక్క పశ్చాత్తాపం కోసం రాయబడింది. ఇశ్రాయేలీయుల యొక్క పశ్చాత్తాపం. మొదటి 10 వచనాల్లో ఇశ్రాయేలీయులు చేసిన పాపం గురించి వ్రాయబడింది. చూడండి, ఇశ్రాయేలీయులు చేసిన పాపం. ఏంటి పాపం చేశారు చూడండి. 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటండి? పాపం చేశారంట. దేంతో పాపం చేశారు చెప్తున్నాను చూడండి. 3వ వచనం, మీ చేతులు. అదే 3వ వచనం, మీ వేళ్ళు. అదే 3వ వచనం, మీ పెదవులు. అదే 3వ వచనం, మీ నాలుక. ఏమండి అన్నాడా? తర్వాత 6వ వచనం, వారి క్రియలు. 7వ వచనం, వారి కాళ్ళు. అదే 7వ వచనం, వారి తలంపులు. అదే 8వ వచనం, వారి నడవడులు. వీటన్నిటిల్లోనూ వాళ్ళు ఎలా ఉన్నారు? పాపం చేశారు. వారు పాపం చేశారు. పాపం చేసి పాపం చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. 9వ వచనం, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది. ఎందుకు కావున? పాపం చేశాం కావున న్యాయం మాకు దూరంగా ఉంది. మా కళ్ళు, మా చెవులు, మా పరిస్థితులు, మా నడవడిక పాపములో ఉంది కనుక న్యాయము మాకు దూరంగా ఉంది. నీతి మమ్మను కలుసుకొనట్లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటి ఎదురవుతుంది. వెలుగు కావాలనుకుంటున్నాం కానీ మాకేమొస్తుంది? కారణం ఏంటంటే పాపం. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? 10వ వచనం చూడండి. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి యందు వలె మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము కదా. ఎలా ఉన్నాం మేము? చచ్చిన వారు. అంటే మా పాపాలు మమ్మల్ని ఏం చేసినాయి? చచ్చిన వారి వలె చేసింది. బైబిల్ చెప్తుంది, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మేము చచ్చిన వారు, బాగా బ్రతికిన వాళ్ళంగానే ఉన్నాం కానీ మేము చచ్చినట్టుగా ఉన్నాం. కారణం ఏంటి? మా పాపములు. వాళ్ళు ఆ పాపాలని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. తర్వాత మనం గమనించినట్లయితే 12వ వచనానికి రండి. మేము చేసిన తిరుగుబాటులు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నాయి. అంటే ఇంతకీ పాపం చేశాము అని ఒప్పుకుంటున్నారో ఒప్పుకోవట్లేదా? ఒప్పుకుంటున్నారు. పాపం చేశారు, పాపాన్ని ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోగా ప్రభు ఏం చేశాడు వారిని చూడండి. ప్రభు ఏం చేశాడు? 17వ వచనం, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను, ప్రతిదండన వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తమ శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వేపస్తులకు ప్రతీకారము చేయును అని చెబుతూ ఏమండి 21వ వచనం, నేను వారితో చేయు నిబంధన ఇది. ఎవరితోటి? పాపం చేశామయ్యా, మా పాపాలు మాకు తెలిసినాయి అని చెప్పిన వారితో నేను ఏమని చేస్తున్నానంటే
నీ మీద నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను, నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా నీ నోటి నుంచి, నీ పిల్లల నోటి నుంచి, నీ పిల్లల పిల్లల నోటి నుంచి కూడా నా మాటలు ఎప్పటికీ పోవు అని దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఎప్పుడు? నాయన నేను పాపిని, నా క్రియల వల్ల, నా పరిస్థితుల వల్ల, నా నడకల వల్ల నేను పాపం చేశాను, మా పాపాలు మాకు తెలుసు ప్రభువా అని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రభు వారికి ఒక భరోసా ఇచ్చాడు. ఏమనంటే, ఇదిగో ఇక్కడి నుంచి నేను నీకు వాగ్దానం చేస్తున్నా, నీ నోట్లో నుంచి, నీ పిల్లల నోట్లో నుంచి, నీ పిల్లల పిల్లల నోట్లో నుంచి ఏం చేస్తానంటున్నాడు? నా ఆత్మ ఉంచుతాను, నా ఆత్మ ద్వారా నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు బ్రతుకుతారు అని చెప్పి వాగ్దానం చేశాడు. కాబట్టి 58వ అధ్యాయంలో ఉపవాసం గురించి చెప్పాడు. 59వ అధ్యాయంలో పాపము, పశ్చాత్తాపము, నిబంధన. పాపము, పశ్చాత్తాపము, నిబంధన. ఎవరికి నిబంధన? పాపాన్ని ఒప్పుకున్న వారికి. ఇంకా పాపంలోనే కొట్టుమిట్టాడకండి. స్వల్పమైన జీవితం, అల్పమైన జీవితం, పాపంలో కొట్టాడకండి. జాగ్రత్త. జీవితం క్షణభంగురం. ఈ జీవితాన్ని దాటిపోతే ఈ అధ్యాయం ముగిస్తూ, ఈ లేక యెషయా ముగిస్తూ చాలా విశేషమైన మాట చెప్పాడు. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. అధ్యాయము అంటే 66 అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పిన మాట అదే. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఏంటి? నరకంలో పడకముందే పశ్చాత్తాపపడు, రక్షణ పొందు, దేవుని దగ్గర నుంచి నిబంధన పొందు. ఇప్పుడు 60వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో, నిబంధన పొందారో, వారికి దేవుడిచ్చేటువంటి 1000 ఏండ్ల పాలన గురించినటువంటి సంగతులు ఇక్కడ చెప్పాడు. చూడండి 60వ అధ్యాయం మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెము. 59:9 చదవండి. 59:9 చదవండి. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకున్నట్టు లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనిచున్నాము కానీ ఇదివరకు ఏమొచ్చింది? చీకటి. ఇప్పుడు ఏమొచ్చింది అంటున్నాడు? వెలుగు వచ్చింది. అంటే ఏంటి? ఎప్పుడు చీకటి, ఎప్పుడు వెలుగు? పాపములో ఉన్నప్పుడు చీకటి, పాపాన్ని ఒప్పుకుంటే వెలుగు వచ్చింది. పాపాన్ని ఒప్పుకున్న జీవితానికి లెమ్మో తేజరిల్లెమో, నీకు వెలుగు వచ్చింది. ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు, నిజమే. చీకటిలో ఉన్న నీకు దేవుడు వెలుగు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. ఏమండి? యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. 16వ వచనం లేక 16వ వచనం. యెహోవానగు నేను నీ రక్షకుడుననియు బహుపరాక్రమము గల యాకోబు దేవుడునగు నీ విమోచకుడును నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారము తెచ్చుచున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. 19వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, పాప క్షమాపణ పొందితే ఆయన నీకేమై ఉంటాడు? నిత్యమైన వెలుగు. నీ జీవితం మారిపోద్ది. ఎలా మారిపోద్దో చెప్పాడు. అన్నీ నేను ఆగి మాట్లాడలేను. ఇత్తడికి ప్రతిగా బంగారం అంట. దేనికి ప్రతిగా చెప్పండి? ఇత్తడికి ప్రతిగా బంగారం చెప్పాడా? ఇనుముకు ప్రతిగా వెండి, కర్రకు ప్రతిగా ఇత్తడి, రాళ్లకు ప్రతిగా ఇనుము. అంటే దీని అర్థం ఏంటి? ఉన్నదానికంటే ఎక్కువే, నీకున్నదానికంటే ఎక్కువే. అదే 61వ అధ్యాయానికి రండి. 61వ అధ్యాయానికి రండి. 3వ వచనం.
సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు. బూడిదకు ప్రతిగా, విన్నారా, ఎత్తడికి ప్రతిగా బంగారం అన్నాడు అక్కడ. ఇక్కడేమన్నాడు? బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. గమనిస్తున్నారా? ప్రతిగా ప్రతిగా ప్రతిగా. ముందున్నవన్నీ కూడా దుఃఖాన్ని సూచిస్తాయి, తర్వాత ఉన్నవన్నీ కూడా ఆనందాన్ని సూచిస్తాయి. ముందున్న స్థితి పాపపు స్థితి, చీకటి స్థితి. తర్వాత స్థితి వెలుగులో ఉన్న స్థితి, ప్రభువులో ఉన్న స్థితి. ప్రభువు నీకు ఇదిగో నా దగ్గర ఇదే ఉంది అని బాధపడొద్దు, దాన్ని బంగారం చేస్తాడు ఆయన. అప్పుడప్పుడు అంటారు కదా, ఆడు పట్టిందల్లా బంగారం అయిపోతుందిరా అని. ఎలా అయిపోద్ది? ఏం బంగారం అయిపోద్ది? మ్యాజిక్ ఏం చేయడు ఆయన. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. అంటే దాని అర్థం ఏంటి? నీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు అంతే. ఇస్సాకు ఆ దేశనమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందిను. ఎన్ని అంతలంట? అంటే అందరికీ రాలేదు అంత ఫలం, ఇస్సాకు మాత్రమే వచ్చింది. అందరికీ రాని ఫలం ఇస్సాకు మాత్రమే వచ్చింది. అంటే ఇస్సాకుని దేవుడు ఏం చేశాడు? దీవించాడు, క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డాడు. అంతేగాని మ్యాజిక్లు చేయడు దేవుడు. మ్యాజిక్లు చేసి రాత్రికి రాత్రి మ్యాజిక్ అయిపోయి పెద్ద బిల్డింగ్ కట్టేసాడంటే నమ్మాల్సిన అవసరం లేదు. ఒక ఆవిడ ఎవరో చెప్తుంది, ఆవిడకంట దేవుడు అంట రాత్రి కారు చూపించాడంట, నీకేం కారు కావాలని అడిగాడంట. పలానా కలర్ కారు అంటే ఆ కారు ఇచ్చేసాడంట దేవుడు. సో గమనించండి, దేవుడు మనల్ని, మన కష్టాన్ని ఆశీర్వదించాలి. ఏం ఆశీర్వదించాలి? మన కష్టాన్ని ఆశీర్వదించాలి. కష్టపడకుండా సోమరపోతులను ఎప్పుడు ఆశీర్వదించడో, సోమరపోతులు దేవుడికి అవసరం లేదు కూడా. బైబిల్లో మీరు చూడండి, ఎవరిని పిలిచినా ఆయన సోమరులను పిలిచాడా, కష్టపడేవాడిని పిలిచాడా? ఎలీషాని పిలిచాడు. ఎలీషా ఎవరు? వ్యవసాయదారుడు. 12 అరకలు దున్నుతూ 12 అరక తాను దున్నుతుండగా దేవుడు పిలిచాడు. మోషేని పిలిచాడు. ఎలాగా? కాపరిగా ఉండగా, గొర్రెల కాపరిగా ఉండగా. దావీదుని పిలిచాడు, గొర్రెల కాపరిగా ఉండగా. ఆవిడ ఆమోసుని పిలిచాడు, పశువులు కాసుకుంటుండగా. పశువులు కాసుకుంటూ మేడుపళ్ళు ఏరుకుంటున్నాడంట. ఆమోసు గ్రంథంలో చూడండి, పశువులు కాసుకుంటూ మేడుపళ్ళు ఏరుకుంటున్నాడంట. గిద్యోనుని పిలిచాడు, గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడంట. పేతురును యాకోబుని పిలిచాడు, చేపలు పట్టుకుంటుండగా. మత్తయిని పిలిచాడు, సుంకం వసూలు చేస్తుండగా. కదా, గమనిస్తున్నారా? దేవుడికి ఎవరు కావాలి? మా పిల్లోడండి, మొన్న ఒక ఆవిడ చెప్తుంది, మా పిల్లోడండి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడండి, బైబిల్ ట్రైనింగ్ ఏదైనా ఉంటే చూడండి అంటుంది. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినప్పుడు బైబిల్ ట్రైనింగ్ ఏంటి అంటే? ఎవడికి పనికి రాకపోతే దేవుడికి పనికి వస్తాడనా? తప్పదే. నీవు నీ కుటుంబానికి పనికి వస్తే సంఘానికి పనికి వస్తావు. నీవు నీ కుటుంబానికి పనికి వస్తే సంఘానికి పనికి వస్తావు. కుటుంబానికి పనికిరాని వాడు ఎవడో సంఘానికి పనికిరాడు. కుటుంబాన్ని పరిపాలించలేనివాడు సంఘంలో పెద్ద కబుర్లు చెప్పినా ఎవడ వింటాడు? వెళ్ళి చూసుకోరా నీ కుటుంబాన్ని అంటారు కదా. కాబట్టి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ఇదిగో నీకు గతంలో చీకట్లో ఉండగా నీ దగ్గర ఎత్తడు ఉంది, నువ్వు వెలుగులోకి వస్తే అది బంగారంగా మారిపోద్ది. అది మారుస్తాడు ఆయన, మార్చగలిగిన వాడు. బూడిదకు ప్రతిగా పూదండ. 61వ అధ్యాయము, నేను టైం అయిపోయింది కనుక ఇలా చెప్తున్నాను. 61వ అధ్యాయం యొక్క విశేషం ఏంటంటే, ప్రభు యొక్క మొదటి రాకడ. 61వ అధ్యాయం ఏంటి? ప్రభు యొక్క మొదటి రాకడ. మొదటి రాకడలో ప్రభు ఏం చెప్పాడు? 10వ వచనం చూడండి. శృంగారమైన ప్రాగారం ఎంచుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణమును అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు. ఏ వస్త్రాలు? కాబట్టి 61వ అధ్యాయము యేసు ప్రభు యొక్క మొదటి రాకడ. 63వ అధ్యాయానికి రండి, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. 63వ అధ్యాయము యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. చూడండి, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడను నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టల
ద్రాక్షగానుగా త్రొక్కుచుండిన వానిని బట్టల వలె ఉన్నవేమి అంటే ఒంటరిగా ద్రాక్షగానుగా తొక్కి తిని ఎలా తొక్కాడంటే యేసు ప్రభు వారట ఒంటరిగా తొక్కాడంట. ఏం తొక్కాడు? ద్రాక్షగానుగా తొక్కితే అవన్నీ కూడా మీదకి చింది రక్తమంతా రక్తసిక్తం అయిపోయింది ఒళ్ళంతా. ఇది యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సూచన. మీకు ఉదాహరణకి 2 మాటలు చెప్తాను. బైబిల్ చూడండి, 2 మాటలు మరి అక్కడ ప్రభు యొక్క రెండవ రాకడ గురించినటువంటి సంగతులు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 19:13 చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఏమంటే ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంట అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచ యుద్ధము. ఏంటది? ప్రపంచ యుద్ధం. రక్తాన్ని ముంచిన వస్త్రము ధరించుకున్నాడు. మరియు ఆయన వాక్యము అను నామము ఆయనకు, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడింది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ప్రభువుకు దేవుడు సైన్యములు కదా యెహోవా నేను వారి శిక్షించు దినమున 3:13 చదువునా. 3:13 పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి. గమనిస్తున్నారా? యేసు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు వస్తుందంట చెప్పండి? పైరు ముదిరిన తర్వాత. ఏం ముదిరిన తర్వాత? ముదరనే. కొంతమంది ముదురు టెంకాయలు కొంతమంది మాట్లాడుతున్నారు. 3 మేకులు పిక్కలు ఉన్నాడని ఈ ముదురు టెంకాయలన్నీ చాలామంది మాట్లాడుతున్నారు. ముదిరిన తర్వాత చెప్పాడు పైరు ముదిరింది, కొడవలి పెట్టి కంగారు పడద్దు. ముదిరిన పైరును కోయడానికి ప్రభు వస్తున్నాడు. నిండిపోయిన తొట్లను ఏమంటే తొక్కడానికి ఆయన వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. ఇంకొక దూత పరలోకమందున ఆలయములో నుండి వెడలి వచ్చెను. అతని వద్దనున్న వాడిగల కొడవలి ఉండెను. ఏముంది? వాడిగల కొడవలి. ఎందుకు? పైరు కోయడానికి. వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. అతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పక్కమైపోయాయి. ఏమంటే ద్రాక్ష పండ్లు ఏమైపోయాయి? పరిపక్వమైనవి. కాబట్టి ఏం చేయాలి? వాటిని వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయి. పైరు పండింది కోయి, ద్రాక్ష పండ్లు పక్వమైనవి కోయి. అంటే దాని అర్థం ఏంటి? అన్నిటి అంతము సమీపమైంది. 61వ అధ్యాయం ప్రభు యొక్క మొదటి రాకడ. రక్షణ వస్త్రం ధరింప చేయడానికి వచ్చాడు. రెండవ రాకడ కొదమ సింహంగా రాబోతున్నాడు. కొడవలి పట్టుకొని రాబోతున్నాడు. 19వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథమే 19:15 చదవండి. 19:15 జనులను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు త్రొట్టి. అది తీక్షణమైన ఉగ్రహతో వస్తున్నాడు. అది 63వ అధ్యాయంలో చెప్పే మాట. 61వ అధ్యాయం మొదటి రాకడను సూచిస్తుంది. 62వ అధ్యాయం సియోను పునరుద్ధరణను సూచిస్తుంది.
62వ అధ్యాయం సియోను పునరుద్ధరణ. సియోనును ఆయన ఎలాగన పునరుద్ధరిస్తాడో 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడుచున్నది, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. సియోను పక్షమున నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమున నేను ఊరకుండను అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేయడానికి ప్రభు రాబోతున్నాడు. తన జనుల పక్షంగా యుద్ధం చేయడానికి తన ప్రభువు రాబోతున్నాడు. అది 63వ అధ్యాయంలో ఉన్న సంగతి. ఎలా వస్తున్నాడు? 64వ అధ్యాయం 1వ వచనం. గగనము చీల్చుకొని ఎలా వస్తున్నాడు? గలిలయ మనుషులారా, ఎందుకు అలా చూస్తారు? ఏ రీతిగా పరలోకానికి ఎత్తుకొని పోబడ్డాడో ఆ రీతిగా ఆయన దిగి వస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో, అలాగనే వస్తాడు ఆయన. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమెరారే ప్రియులారా, ప్రభుని చేరగరండి. ఆయన గగనం చీల్చుకొని రాబోతున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, ఇదిగో నిద్రించిన వారిని గురించి మీరు దుఃఖపడుకుంటుంటే నాకు ఇష్టము, తెలియకుంటుంటే నాకు ఇష్టం లేదు. దేవుడు నిద్రించిన వారిని వెంట పెట్టుకుని ఆయనతో కూడా వస్తాడు. ఏమండి? ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది. 13వ వచనంలో మాట. సహోదరులారా, 16 చదివండి. ఆ బాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు, ఇక్కడ ఏం చెప్పాడు? గగనము చీల్చుకుని. ఎలా వస్తాడు ఆయన? గగనము చీల్చుకొని. దేవదాసులు విరసన గారు పాట రాశారు. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని, వేలాది దూతల సమూహంతో ఆయన వస్తాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన 64వ అధ్యాయంలో. 65వ అధ్యాయంలో ఆయన మనం గమనించినట్లయితే సియోనులో ఆయన నూతన యుగాన్ని ఆయన ప్రారంభించబోతున్నాడు. 65వ అధ్యాయంలో నూతన యుగమును ఆయన ప్రారంభించబోతున్నాడు. చూడండి 8వ వచనం. ద్రాక్ష గెలలలో కొత్త రసము. ఏమండి? ఏ రసము? నూతన శకం. నూతన శకం, కొత్త రసం. పాత రసం లేదు ఇక. తర్వాత 9వ వచనం. యాకోబు నుండి సంతానము, యోధా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకునే వారిని పుట్టించేదను. అంటే నూతన రసం, నూతన సంతానం, నూతన రసము, నూతన సంతానం. 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కదా. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇది 1000 ఏండ్ల పాలన గురించి చెప్పబడిన మాట. ఏ పాలన? అప్పుడంట చిన్నపిల్లోడు వయసు 100 సంవత్సరాలు ఉంటుందంట. చిన్నపిల్లోడు వయసు ఎంత అంట? చదవండి. 20వ వచనం. ఇక కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరములు వయసు గలవారే. అంటే మినిమం వయసు ఎంత అప్పుడు? 100 ఏండ్ల పాలన కాలం గురించి చెబుతున్నాడు అక్కడ. పాపాత్ముడై శాపగ్రస్తుడై వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉందుదురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలము అనుభవించుదురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకునే దాని ఫలమును పూర్తిగా. కాబట్టి 65వ అధ్యాయం 1000 ఏండ్ల పాలన కనిపిస్తుంది.
గగనాన్ని చీల్చుకుని వస్తాడు ఆయన. 1000 ఏండ్ల పాలన చేస్తాడు. 1000 ఏండ్ల పాలన చేసినప్పుడు మనమందరం క్రొత్త రసం తాగుతాం, క్రొత్త అనుభవాన్ని అనుభవిస్తాం. మన ప్రభువే మనకు రాజుగా ఉంటాడు. ఇక 66వ అధ్యాయంకి వచ్చేసరికి చెప్పాడు ఆయన 66వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా, అది భూమి మీద ఆయన ఏం చేస్తాడు? పాదము మోపి భూమి మీద ఆయన పరిపాలన చేస్తాడు. 13వ వచనం, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. రైట్. ఇప్పుడు వినండి, అయిపోయింది. యెషయా గ్రంథాన్ని నేను ముగిస్తూ ఒక మాట చెప్తున్నా. యేసు ప్రభు వచ్చాడు, రక్షణ సిద్ధపరిచాడు, వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు, 1000 ఏండ్ల పాలన చేయబోతున్నాడు, నిత్య రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ రాజ్యమును పొందాలంటే మనం ఏం చేయాలంటే పాప క్షమాపణ పొందాలి. కాబట్టి ఈ యెషయా గ్రంథాన్ని ఎలా ముగించాడో చూడండి. 24వ వచనం, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను, నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ కళేబరాలు, 3 మేకులు బిక్కోలేనోడు కళేబరాలు, యేసు ప్రభు నామాన్ని తిరస్కరించిన వారి కళేబరాలు, యేసు ప్రభు నామాన్ని తిరస్కరించి యేసు ప్రభు సేవకులను నాశనం చేసి చంపి చేసిన వారి కళేబరాలు చూస్తారు. వారి పురుగు చావదు, వాటి అగ్ని అంటే చెప్పండి ఈ యొక్క పుస్తకాన్ని దేంతో ముగించాడు తెలుసా? నరకంతో ముగించాడు. దేంతో ముగించాడు? అంత నరకాన్ని చూపించడానికి ముందు దేని చూపించాడు? పరలోకాన్ని చూపించాడు. ఆఖరిని దేని చూపిస్తున్నాడు? నరకం. ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావో తేల్చుకోవాల్సింది ఎవరు? యేసుప్రభు వారు అదే చెప్పాడుగా. ఏమన్నాడు? మార్కు సువార్త 9:44, మార్కు సువార్త 9:44 ఏమన్నాడు? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నరికివేయము, నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట, నిన్ను జీవంలోకి ప్రవేశించడానికి ఏది అడ్డంగా వస్తుందో దాన్ని తీసేయి. జీవములోనికి ప్రవేశించడానికి ఏది అడ్డంగా ఉందో దాన్ని తీసివేయి. ఈరోజు పాపాలు ఒప్పుకో, నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకొక సంగతి చెప్తాను. మొదటి అధ్యాయంలో కూడా అగ్ని గురించి చెప్పాడు, ఆఖరి అధ్యాయంలో కూడా అగ్ని గురించి చెప్పాడు. మొదటి అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను. 31వ వచనం చదవండి. 1:31, బలవంతులు నార పీచువలే ఉందురు. ఏమంటే బలవంతులు ఎలా ఉంటారంట? ఏమో పెద్ద ఏదో గొప్ప అని చెప్పేసి కాలు రగరేస్తున్నారు అందరం. బలవంతులు నారపీసులో ఉంటారంట ఆ రోజున. ఎలా ఉంటారు? నారపీసు. బలవంతులు నారపీచు వలె ఉందురు, వారి పని అగ్ని కణము వలె ఉండును, ఆర్పువాడెవడును లేక. ఏమంటే చెప్పండి, అగ్నిని ఆర్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఆర్పువాడెవడును లేక, వారును వాని పని బొత్తిగా. మొదటి అధ్యాయంలోనే అగ్ని చూపించాడు, ఆఖరి అధ్యాయంలో అగ్ని చూపించాడు, మధ్యలో పరలోకాన్ని చూపించాడు. ఏది కావాలి నీకు? ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకుందాం. చీకట్లో ఉన్నప్పుడు మన జీవితం ఎలాగుందో, వెలుగులోకి వచ్చిన తర్వాత ఎలా మారిందో. చీకట్లో ఉన్నప్పుడు ఏమండి దుఃఖము, వెలుగులోకి వచ్చినప్పుడు పూదండ, బూడిద, ఏమండి స్తుతి వస్త్రం. ఎంత ఆనందం! అటువంటి ఆనందం పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసించండి, రక్షించండి, రక్షణ పొందండి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నరకములో పడకముందే జీవము ఉండగానే రక్షణ పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కండి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వందనములు. నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకే స్తుతిస్తూ, ముందున్న కాలంలో కూడా శ్రేష్టమైన నీ తలంపులు మాకు ఇచ్చి మనం నడిపించమని, నీ నిత్య రాజ్యానికి మమ్మల్ని అందరం వారసులుగా చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బాబు పలహారం పట్టిన